శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో బెతెస్దా ఉదయకాల ప్రార్థన అవటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన వాక్కుల చేత మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కూడా సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. ఆశీర్వదించునుగాక. మంత్రైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీవు నన్ను ఆదరించుచున్నావు. ఎలాంటి ఆదరణ అంటే, నా పగవారు నన్ను చూసి సిగ్గుపడినట్లుగా నీవు నాకు సహాయం చేస్తూ ఉన్నావు, నన్ను లేపుతూ ఉన్నావు, నన్ను దీవిస్తూ ఉన్నావు, నన్ను ఉద్ధరిస్తూ ఉన్నావు. నీ కృపను నాకు మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నావయ్యా అని భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అక్కడ మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, భక్తుడైనటువంటి దావీదు ఆయన జనులు అరణ్యములో ఉండగా నాబాలు యొద్దకు తన పనివారిని భోజనం నిమిత్తము పంపించినట్టు వ్రాయబడింది. ప్రియులారా, అప్పుడు శుభదినమున మేము మీ దగ్గరకు వచ్చామయ్యా, మీరు గొప్ప విందు చేస్తూ ఉన్నారు, ఈ శుభదినాన మేము వచ్చాం కనుక మాకు కొంచెం భోజనం పెట్టండి అని వారు ఆయన్ని అడుగుతూ ఉన్నారు. అయితే నాబాల్ అంటూ ఉన్నాడు, యెషై ఎవడు, యెషై కుమారుడు ఎవడు అని దూషణకరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి యెహోవా చేత అభిషేకం నొందిన వాడని కూడా భయం లేకుండా నాబాల్ అక్కడ మాట్లాడినట్టు వ్రాయబడినది. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనందరి జీవితాల్లో శుభదినం అనేది చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. ప్రియులారా, అయితే ఆ శుభదినమున దావీదు సైన్యాన్ని నాబాలు యొద్దకు పంపించినప్పుడు, ఆయన వారిని వ్యతిరేకించి దూషించి పంపించినప్పుడు ఆయన భార్య ముందుండి దావీదు కీడు చేయకుండా ఆమె భోజనం సిద్ధపరిచి దావీదుని ఎదుర్కొనడానికి వచ్చినట్టు వ్రాయబడింది. ఈలాగున శుభదినము మనమందరము కోరుకునేటువంటి దినం. ప్రియులారా, మనం చదువుకున్న మాట ప్రకారం కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు శుభకరమైనటువంటి ఆనవాలను కనపరచమని భక్తుడు దేవుణ్ణి వేడుకున్నట్టుగా నిత్యం మన జీవితాల్లో దేవుడు శుభకరమైనటువంటి ఆనవాలను ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ప్రియులారా, అందుకే భక్తుడైనటువంటి దావీదు తన పనివారిని శుభదినమున నాబాలు ఇంటికి పంపించినట్టు వ్రాయబడి ఉన్నది. శుభదినము మనం కోరుకుంటూ ఉంటాం. మన కుటుంబంలో ఒక శుభం జరగాలని కోరుకుంటాం, వివాహాలు జరిగిపోవాలని కోరుకుంటాం, అలాగే సంతానం కలగాలని కోరుకుంటాం, ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని, జాబ్స్ రావాలని, ప్రమోషన్ క్లియర్ కావాలని, బిజినెస్లో సక్సెస్ఫుల్గా జరగాలని మనం దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాం. సమస్త కీడంతా తొలగిపోవాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాం. అయితే మనం కోరినట్టుగానే సర్వాధికారి శుభదినాలను మనకి ఇవ్వాలని, శుభకరమైన ఆనవాలను ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన పగవారు సిగ్గుపడినట్లుగా, మన పగవారు ఇంటివారే కావచ్చు, ఇరుపరు వారు, బంధువులు, రక్త సంబంధికులు ఎవరైనా కావచ్చు, ప్రియులారా, వారందరూ కూడా అన్నీ వారే సిగ్గుపడినట్లుగా దేవుడు శుభకరమైన ఆనవాలను దేవుడు చూపించబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగ శరీర సంబంధమైన శుభమే కాదు ప్రియులారా, దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం ఈ శుభము ఎలాంటిది అని అంటే, ఇది ఆత్మ సంబంధమైనటువంటి శుభం కూడా కలుగు చేసేటువంటిది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుంటే అక్కడ శుభప్రదమైనటువంటి నిరీక్షణ, ఇహలోక సంబంధమైనటువంటి పాప శాప సంబంధమైన కీడు, కష్టం, గర్వం, అహంకారం, గొడవలు, అల్లరులు, ప్రతి విధమైన అవినీతిని అంతా మనం తొలగించుకొని శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగిన వారమై మనం ముందుకు వెళ్ళాలని,
విశ్వాసముతో ముందుకు వెళ్ళాలని, ప్రార్థనతో, పట్టుదలతో, రోషముతో ముందుకు వెళ్ళాలని. ఇది శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షలో శుభం ఉన్నదని, ఇది ప్రధానమైనదని, ఇది శ్రేష్టమైనదని మనం గ్రహించి ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ శుభప్రదమైనటువంటి నిరీక్షణలో మనం ముందుకు పోవటం వలన అన్ని విషయంలో 30 100 దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. 30 60 100 ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు శుభం పలుకుతూ ఉన్నాడు. శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన కార్యాలన్నిటికి కూడా దేవుడు శుభం పలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మనం వెనకంజ వేస్తే, దేవుని మాట ధిక్కరిస్తే, మందిరానికి రాకపోతే, ప్రార్థనలో ఉండకపోతే, విశ్వాసమును కాపాడుకోనకపోతే, పరిశుద్ధాత్మ శక్తిని మనం ఆశ్రయించకపోతే శుభప్రదమైనటువంటి నిరీక్షణను కూడా మనం కోల్పోతాం. ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు ఎలాగున శుభం కలుగు చేయాలనుకుంటున్నాడో వాటిని కూడా మనం కోల్పోయే పరిస్థితులు వస్తాయి. అందుకే శుభదినాన శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ఇహలోకంలో కలుగుతున్న వ్యాధులు, బాధలు, బలహీనతలు, కర్రువులు, కష్టాలు, నిందలు, అవమానాలు అన్నిటిని కూడా తొలగించుకొని, దేవా శుభప్రదమైన నిరీక్షణ కలిగి నేను ముందుకు సాగునట్లు నా ఆత్మీయ జీవితాన్ని నీ ఆత్మ, పరిశుద్ధాత్మ పరిపాలనలో ఉంచు. నీ మంటతో నన్ను నింపు, నీ ఆరాటంతో, ఆశతో నన్ను నింపు, ఉద్యమంతో నింపు. తిండికి, నిద్రకు, సుఖానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నీకోసం నేను ప్రకాశించే దీపముగా నేను ఉండాలి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం వలన అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందబోతున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు, మన సంఘానికి, మన సమాజానికి శుభం పలుకుతున్నాడు. ప్రియులారా, శుభకరమైనటువంటి ఆనవాలను దేవుడు చూపించబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ఇంట, బయట, సంఘంలో, సమాజంలో దేవుని కొరకు ప్రకాశించేటువంటి విశ్వాసులుగా, దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను తండ్రి. నిజముగా మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా నా తండ్రి, మా పగవారు మమ్మను చూసి సిగ్గుపడినట్లుగా శుభకరమైన ఆనవాలను మా కొరకు మీరు సిద్ధపరిచి ఉంచినందుకై స్తుతిస్తున్నాను. ఇహలోకంలోనే కాదు తండ్రి, ఆత్మ సంబంధమైనటువంటి శుభప్రదమైన నిరీక్షణ కలిగి, ప్రార్థనలో, విశ్వాసంలో పట్టుదల కలిగి, రోషం కలిగి మీ కొరకు భక్తులు ఎలాగున దూసుకొని వెళ్ళారో మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా ఇట్టి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వినబడలందరికీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. వారి విద్య ఎందు, బుద్ధి ఎందు, ఆరోగ్యమందు కాపాడండి. అద్భుతమైన మీ దీవెన ఆశీర్వాదములు, శుభములు, క్షేమములు సర్వ సమృద్ధిగా ప్రసాదిస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి వల్ల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని, మీ కృప, కనికరం సమృద్ధిగా బిడ్డలకు అనుగ్రహించమని, కృప వెంబడి కృపను మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.